పాపిని నన్ను పిలచి రక్తముతో శుద్ధి చేసి రాయాలు మా ఇతివా దేవా రక్తముతో శుద్ధి చేసి రాయాలు మా ఇతివా దేవా మరణి దేవా మా ప్రియ ప్రభువా మరణి దేవా మా ప్రియ ప్రభువా అందుకోను మీదే వందనము అందుకోను మీదే వందనము పాపిని నన్ను పిలచి దుర్వాసనగొట్టు దోషకారిని దూరాన పడియున్న దుర్మార్గుడను దుర్వాసనగొట్టు దోషకారిని దూరాన పడియున్న దుర్మార్గుడను ఘోరవ్యాధితో భారముతో నుండా ఘోరవ్యాధితో భారముతో నుండా మరణి ప్రేమతో మార్చావ ప్రభువా మరణి ప్రేమతో మార్చావ ప్రభువా పాపిని నన్ను పిలచి పాపాల నడుమా శోకగీతితో పాపాల మధ్య శోకించగా పాపాల నడుమా శోకగీతితో పాపాల మధ్య శోకించగా పాతకుడగు నన్ను కాయగ పిలచితివే పాతకుడగు నన్ను కాయగ పిలచితివే తగుడు మచ్చలు మాన్తావ ప్రభువా తగుడు మచ్చలు మాన్తావ ప్రభువా పాపిని నన్ను పిలచి సన్నిధిలో నిలువని రొసగితివే మన్నాను నా కొసగి నీ మహిమతో సన్నిధిలో నిలువని రొసగితివే మన్నాను నా కొసగి నీ మహిమతో దివజలములు నొసగి జీవింపజేసి దివజలములు నొసగి జీవింపజేసి మరిన బ్రతుకులు నాకిచ్చినావు మరిన బ్రతుకులు నాకిచ్చినావు పాపిని నన్ను పిలచి ఇలమలి ప్రీతివా ప్రభు పాపిని నన్ను పిలచి దేవా
దేవా దేవా క్రీస్తు సందేశాలు చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు డాక్టర్ జాన్ ప్రసాద్ రావు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజులలో చాలా మంది స్త్రీలు అందంగా కనపడాలని చాలా మందికి ఆశ. ఆభరణాలంటే ఇంకా మరీ మక్కువ, బంగారంటే చాలు అత్యాశ. చెవులకు ఒక్క పోగు చాలదని చెవులు నిండా రంధ్రాలు వేసుకొని పోగులు వేసుకునే స్త్రీలు చాలా మంది ఉన్నారు. అందం కొరకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా వెలుస్తున్నాయి ఫేషియల్ క్లబ్స్ అని, ఆ క్లబ్స్ అని. కానీ బంగారు ఎవరు ధరిస్తే అందంగా కనపడతారు? ఈ రోజులలో చాలా మంది అందరూ బంగారు పెట్టుకునే వాళ్ళే కానీ అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని చాలా మంది తెలుసుకోలేరు. అయితే బంగారు ఎవరు ధరిస్తే అందంగా ఉంటుంది? ఎవరు ధరిస్తే ఎందుకు పనికిరాని పంది ముక్కున బంగారు కమ్మిగా కనపడతారు? మనం ఈ దినమున పంది ముక్కునున్న బంగారు కమ్మిని గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి అందరు. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. అనేకులు హృదయములో జ్వరబడి కీలలు మూలగును విభజించినంత మట్టుగా దూరి ప్రభువా వారి మనసులు మార్చమని, ఆశీర్వదించమని, నీ పరిశుద్ధాత్మ క్రియ జరిగించమని యేసు ప్రభు నామమున పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఈనాడు చాలా మంది అందాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ కేవలం అందమే పనికిరాదు, అందముతో పాటు వివేకం కూడా ఉండాలని చాలా మంది తెలుసుకోలేరు. కేవలం అందమే సరిపోతుందా? వివేకం లేని సుందర స్త్రీ ఎంతైనా కూడా పంది ముక్కునున్న బంగారు కమ్మిదని మనకు అర్థమవుతుంది. పంది ముక్కున బంగారు ఉంటే దాని విలువ ఉంటుందా? ఒక స్త్రీ ముక్కున బంగారు ధరిస్తే ఒక విధంగా ఉంటుందో నిజమే, కానీ పంది ముక్కున ఉన్న ఆ బంగారు కమ్మి పంది ధరిస్తే దానికి విలువ ఉంటుంది. అది బంగారు అయితే కావచ్చు, కానీ పంది ధరించింది కనుక దానికి బంగారు కూడా విలువ లేదు అని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ పంది ముక్కునున్న బంగారు కమ్మీలు ఎవరో వాక్యములో మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. బాగా గమనించండి, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే. గయ్యాలి, కయ్యము అంటే తగవు లేక జగడము అని వస్తుంది. గయ్యాలి అనగా తగవులాడు, ఆలి అనగా భార్య అని అర్థం. కాబట్టి ఈ గయ్యాలి అనే ఆమెతో సంసారం చేయుట, పెద్ద మిద్దె మీద ఉండుట కంటే ఒక మూలన నివసించుట మేలు అని. గయ్యాలను కట్టుకున్నవాడు ఒక మిద్దె మీద ఒక మూలన కూర్చోవలసిన అగత్యత ఏమిటి? ఈ గయ్యాలికి నిత్యము కయ్యము లేకుండా నిద్ర రాదు సుమా. కయ్యము ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గీరితే గాని నిద్ర రాదు. మనసుకు నెమ్మది లేకుండా భర్తని అన్ని విధాలుగా ఏడిపిస్తూ ఉంటుంది. కత్తిపోటు వంటి మాటలతో నిత్యము ఆ భర్తను వేధిస్తూ ఉంటుంది. అందుకని ఈ గయ్యాలితో ఒక పెద్ద మిద్దె మీద నివసించుట కంటే ఒక మూలన నివసించటం మేలని అర్థమవుతుంది. అసలు కలహమునకు దూరంగా ఉండుట మనుషులకు ఘనతనింది వాక్యములో. కలహమునకు దూరంగా ఉంటాం. ఇది కలహమే. ఈ కలహం వలన నిద్ర రాదు, కలహం వలన శాంతి లేదు, కలహం వలన మనస్సుకు నెమ్మది ఉండదు. నేను ఎందుకు కలహం ఆడాలి, ఎందుకు నేను జగడం పెట్టుకోవాలన్న వివేకము ఆ స్త్రీలో ఉండదు. అసలు వివేకం అంటే ఏంటిది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని, దుష్టత్వం విడిచిటే వివేకమని మనకు అర్థమవుతుంది. దుష్టత్వం ఎడవలేని ఆ సుందర స్త్రీ ఎంత సుందరంగా ఉన్నా ఆ సుందరమే కాదు సుమా. అయ్యో, నేను నా భర్తను అన్ని విధాలుగా వేధిస్తున్నాను, వివేకం అనేది ఆమెలో కలగలేదు. నిత్యం ఆయన ఏడిపిస్తున్నానే, మనసుకు నెమ్మది లేకుండా పోతుంది.
కలహానికి దూరంగా ఉండి నా భర్తతో సంసారం చేసుకుంటే ఎంత సుఖమయముగా ఉంటుందన్న ఆలోచన కానీ వివేకము కానీ జ్ఞానము కానీ ఉండదు కనుకనే ఈమె ఎలాంటిది? పంది ముక్కునున్న బంగారు కమ్మి. పంది ముక్కునున్న బంగారు కమ్మికి ఇలువే లేకుండా పోతుంది. ఒక అందమైన స్త్రీ అయితే కావచ్చు, ఆమెను కట్టుకున్న భర్తకు ఆ గయ్యాలి నిజంగా పంది ముక్కున్న బంగారు కమ్మి మాదిరిగానే కనపడుతుంది. ఆమెతో సంసారం చేయలేక వేదనతో, కష్టముతో, ఆవేదనతో పెద్ద ఇంట ఉండట కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం అని మౌనముగా ఉండిపోతుంటారు ఈనాడు భర్తలు. అందుకని చాలా మంది భర్తలు భార్యల దెబ్బకు తట్టుకోలేక ఈ దేశాలలో కూడా భార్య బాధితులను ఒక సంఘం పెట్టుకుంటున్నారు. భార్య బాధితులు ఎవరి భార్య బాధించేది ఎవరిని? తన భర్తనే అనుకోవటం లేదు. తన భర్తకు శాంతి సంతోషం లేకుండా చేస్తున్నానే, నేను ఎప్పుడు కయ్యం పెట్టుకుంటున్నానే, నేను ఎప్పుడు వేదన గురి చేస్తున్నానే, నా భర్త సంతోషంగా ఉంటే కదా నేను సంతోషంగా ఉండేది, నా ద్వారా ఆదరణ ఆయనకు దొరకాలి కదా, నేను ఆయనకు శాంతిని కలుగజేయాలి కదా, నాకు వివేకం లేదు. చూడటానికి ఎర్రగా పొల్లగా తెల్లగా హాయిగా అందంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆమె పంది ముక్కునున్న బంగారు కమ్మి మనకు అర్థమవుతుంది సుమా. అందుకని ఈనాడు సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్యాభర్తలు ఒక చోటు, పిల్లలు ఒక చోట. చూడండి ఎంత వేదన, చూడండి విడాకులు పెరిగిపోతున్నాయి. మనసుకు నెమ్మది లేని సంసారం చేయుట కంటే విడాకులు మేలు అనే ఉద్దేశంతో ఈనాడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి కోర్టులు ఆశ్రయించవలసిన అగత్యత ఉన్నదా? నా భర్తతో నేను సంసారం చేసుకోవాలి కదా, నా భర్తకు నెమ్మదిని సంతోషాన్ని కలుగజేయాలి కదా, నేను ఆదరణ ఆయన కలిగించాలి కదా అన్న వివేకం లేదు గనుకనే ఆమె పంది ముక్కునున్న బంగారు కమ్మి. ఇంకా చూడండి, ఇంకా ఎవరున్నారు పంది ముక్కునున్న బంగారు కమ్మి ఎవరో మనం తెలుసుకుందాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. ప్రాణం విసికించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే, విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ప్రాణం విసికించు జగడగొండి నిత్యము ప్రాణాన్ని విసికిస్తుంటారు. ఒక్కొక్క స్త్రీ తన కుటుంబంలో తన భర్తని ఎంతగా విసిగిస్తుందో ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాం. మనసుకు నెమ్మది లేకుండా ఆ పురుషుడు ఎంత ఆవేదనతో ఉంటున్నాడో తెలుసుకోలేకపోతున్నారు. ఆమెకు వివేకం అనేది ఉంటే, అయ్యో నా భర్తను సంతోష పెట్టాలి కదా అన్న దృష్టి ఆమెలో ఉంటుంది. ఆ జ్ఞానమే లేదు. నా భర్తకు లోబడి ఉండాలి కదా, నా భర్త నడిచిన అడుగుజాడలో నేను నడవాలి కదా, నా ఇంటికి దీపాన్ని నేనే కదా, ఆ విధంగా ఉంటే నా దీపము ఉన్నటికి ఆరిపోదని వాక్యములో ఉన్నది కానీ కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం ఉంటుందని వాక్యములో ఉంది. నేను యోగ్యత కలిగి ఉండాలి కదా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు జ్ఞానము కలిగి, నా భర్తను నేను ప్రేమించాలా, నా భర్తకు నేను లోబడి ఉండాలా అన్న వివేకము లేదు గనుక ఈమె ఎప్పుడు చూసినా ఏం చేస్తుంది? భర్తను విసిగిస్తూ ఉంటుంది. విసిగించటం మహాభయంకరం. ఈ విసిగించటం అంటే నిత్యము ఎడతెగ కార్యం ముసురు వంటిది. నీ వర్షం వచ్చి ముసురు పడుతుందంటే అందరికీ బాధే. ఏం వర్షం అని అందరం అనుకుంటాం. అందుకని ఈ ముసురు చూడండి, సంసారానికి ఎసురు. నిత్యము ముసురు పెడుతూ ఉంటే ఇది సంసారానికి ఎసురై సంసారాలు విడిపోతుంది. అందుకని ఈ ప్రాణం ఇసిగించి జగడగుండి దెబ్బకు తట్టుకోలేక ఎక్కడ నివసించాలనుకుంటాడు? అరణ్య భూమిలో. ఏమి అరణ్యాలో ఏముంటాయి? మృగాలు ఉండవా? ఈ మృగాలు, అరణ్యములు ఉండే మృగాలు ఒక్కసారి చంపేస్తాయి, కానీ ఇంటిలో ఉన్న ఈ మృగము నిత్యము చంపుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసిన వేదన, ఎప్పుడు చూసిన దుఃఖము, విసికించి 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 ఆఖరికి చంపుతూనే ఉంటుంది. అందుకని ఈనాడు పురుషులు చాలా చిన్న ప్రాయంలో కూడా చచ్చిపోతున్నారు. ఎందుకు? భార్య, విసికించే భార్య. నాకు అది కావాలా, ఇది కావాలా అని విసిగిస్తూనే ఉంటారు. ఒకరిది చూసి నాకు లేదని అని ఎప్పుడు చూసిన విసిగించటమే. నిన్ను కట్టుకొని నా బ్రతికిలా అయిందని విసిగించటమే. ఇలాంటి భార్య ఎలాంటిదంటే పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి. అందుకనే పురుషులు చాలా మంది ప్రాణం విసిగించి జగడిగండితో కాపురం చేయలేక అరణ్య భూమికి వెళ్తున్నారు. అరణ్య భూమిలో ఆ మృగము ఎన్నటికీ అప్పుడు రొంత సంపద సమా ఒకేసారి చంపేస్తుంది. కానీ ఇంటిలో ఉన్న మృగము, దౌర్భాగ్యమైన ఈ మృగము నిత్యము తన భర్తను చంపుతూనే ఉంటుంది. నేను అనుకుంటాను కోపమనే పెనములు పెట్టి ఏంచుతుందేమో అనుకుంటాను. తన కోపమనే పెనములు పెట్టి భర్తను ఏంచుతుంది.
ఎంచటమే కాదు, ఏగిందా లేదని ఇంకా ఏగి వేంచుతూనే ఉంటుంది. ప్రాణం విసిగించి విసిగించి విసిగించుతుంది సుమా. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన వారలారా, మారు మనసు పొందిన స్త్రీలారా, నీ భర్తను విసిగిస్తున్నావా? అలా విసిగించినట్లయితే నువ్వు పంది ముక్కునున్న బంగారు కమ్మి, పంది ముక్కునున్న బంగారు కమ్మిగా ఉండొద్దు సుమా. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమని వాక్యములో ఉన్నది. అందం ఏంటిదనగా అంతర్గతములో ఉన్న అందమ ముఖ్యము సుమా. నీ అంత రంగము అందంగా ఉండి తీర్చిదిద్దబడాలి. ప్రేమతో నిండి ఉండాలి, ఆదరణతో నిండి ఉండాలి, శాంతితో నిండి ఉండాలి. అలాంటి స్త్రీ అయితే ఆ పురుషునికి ఎంతో ఆనందంగా ఉంటుంది సుమా. నిత్యం మృగము వలె నీ భర్తను విసిగించొద్దు. అలా విసిగించి అరణ్య పాలు చేయకూడదు. ఆయన అరణ్యమే కాదు, బిడ్డలు కూడా అరణ్య పాలైపోతారు. సంసారం ఆ ముసురు ఎసురయ్యి విచ్ఛిన్నమై తల్లి ఒక కోనలో, భార్య ఒక, బిడ్డలు ఒక కోనలో అల్లాడుతున్నారు ఈ రోజులలో. తల్లికి తండ్రికి ఉన్న భయంకరమైన ఆ వ్యధ, ఆ బాధ విడిపోయినందు వలన బిడ్డలు అనుభవిస్తున్నారు సుమా. పంది ముక్కునున్న బంగారు కమ్మిని కట్టుకుంటే ఎలాంటిదో చూడండి. నెక్స్ట్ ఇంకెవరో చూసుకుందాం, టైం లేదు. కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి యజమానికి హక్కుదారులైన దాసురా. బాగా గమనించండి, దాసి ఇంటికి యజమాని మాత్రం కాదు సుమా, కానీ హక్కుదారురాలైన దాసి, పెళ్లి అయిన స్త్రీ. ఈ పెళ్లి అయిన స్త్రీ ఎలాంటిదంటే ఎప్పుడు చూసినా జగడాలతో గయ్యాలతో భూమిని కంపింపజేస్తుంది. చూడండి, సరిగా చూడండి, సామెతల గ్రంథంలో 30:21-23.